మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఓపెన్ అయ్యారు మీరు. సో ఇప్పుడు ఆయన బయటకొచ్చేసారు. సో మీ ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతా ఉంది? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు అందరికీ ఒక సంబరం లాంటిది. ఆయన బయటికి రావటం అనేది 52 రోజుల తర్వాత జైలు జీవితం తర్వాత. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. అంటే ఆయన ఏ ఎలిగేషన్స్తో అయితే ఆయన లోపల ఉంచారో ఆ ఎలిగేషన్స్ సంబంధించి ఏం చెప్తారు? అవి విచారణలో అంటే జ్యుడిషియల్ విచారణలో కోర్టు విచారణలో అవన్నీ వీగిపోతాయని నమ్ముతున్నారా? ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫస్ట్ది ఏంటంటే ఆయనకి అవినీతి చేయాలనుకుంటే ఆయన అప్రోచ్ చేసేవారు. 95 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడే ఆయన అవినీతి చేసి ఆయన కావాలంటే మన హెరిటేజ్లో ఆ డబ్బులను తీసుకెళ్ళి హెరిటేజ్లో పడేసి హెరిటేజ్ని ఒకేసారి గ్రో చేసేవారు. ఆయన హెరిటేజ్ ఇప్పుడు చూడండి చాలా టైం పట్టింది గ్రో అవడానికి. ఎందుకంటే లీగల్గా మాయం చేస్తున్నారు బిజినెస్ అయితే స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒకేసారి బిజినెస్ గ్రో అవ్వండి, ఇట్ టేక్ సమ్ డికేట్స్ చేసి పడితే అలా. సో స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటా ఇప్పుడు బాగా స్టేబుల్ అయ్యారు. హెరిటేజ్ బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది, బాగా బిజినెస్ గ్రో అయింది. నిజంగా మా కరప్షన్ చేయాలనుకుంటే ఎంతసేపటి ఇంత ఎందుకండి హెరిటేజ్ ఎందుకు కష్టపడటం? అప్పుడే స్కామ్ చేస్తే ఒక 1000-2000 కోట్లు ఆ రోజునే హెరిటేజ్లో వేసేస్తే హెరిటేజ్ అప్పుడే గ్రో అయిపోయేది. కానీ ఆయన స్కామ్ చేయలేదు కాబట్టి హెరిటేజ్ గ్రో అవ్వలేదు. దానికే అదే ప్రూఫ్. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. నిజంగా కరప్షన్ చేసి ఆ దొంగతనం చేసి ఆ మనస్తత్వం ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా చేస్తారండి, మనుషులు ఆగరు. అప్పుడే కరప్షన్ చేశారు అప్పుడు 95లోనే. సో ఆయనకు అది లేదు, ఎందుకంటే ఆయనకి ఆ ఉద్దేశం లేదండి. అసలు మనస్తత్వం ఆయన నేను చూశాను కాబట్టి ఆ మనస్తత్వం లేదు. అంటే ఏదో నా మా ఆయన చెప్పట్లేదు, అది జనంగా తెలుసు. 95 నుంచి 2003, 2014 నుంచి 2019 ఆయన ఏ విధంగా చేశారో అన్నీ మీకు అందరికి జనం అందరికి తెలుసు. ఇంకోటి అంటే మనం అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను నేరం చేస్తానండి, ఎఫ్ఐఆర్లో పేరు రాయాలి. ఆ నేరం ఏంటో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాయ సీఎం అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో సంతకాలు కానీ దాంతో పేపర్స్ రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆ రికార్డ్స్ ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా అవన్నీ ప్రూఫ్స్ ఉంటాయండి. దాన్ని ట్యాంపర్ చేయలేదు. సో ఈ ప్రూఫ్స్ అని బయటపెట్టచ్చు. అందులో ప్రూఫ్స్ చూపించారని చూపలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. వాళ్ళ అక్కడ ఆఫీస్లో ఉంటాయని ఇష్టం అంటే ఫైల్ గిప్పటాలు ఉండవు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, అది స్కిల్ డెవలప్మెంట్ కేసు. అది ఇంకా ట్యాంపర్ ఇదండి ప్రూఫ్స్, అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. సో వాళ్ళు ఎఫ్ఐఆర్లు పేయలేదు, ప్రూఫ్స్ లేవు. 36 నిందితుడు 37 ఇది ఎందుకుంటండి దాని కింద అక్యూజ్డ్ కింద పెట్టారు. దాంతో గవర్నర్ సంతకం లేదు. వితౌట్ గవర్నర్, వితౌట్ ఎఫ్ఐఆర్ హౌ కెన్ దే అరెస్ట్ హిమ్? ఏదో లేదండి, అరెస్ట్ చేసేద్దాం, జైలు వేసేద్దాం. ఆయన వాళ్ళకి తెలుసు ఇక్కడేం కరప్షన్ జరలా, ఆయన కేసు ఇరికిద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. చేసి ఆయన జైలు బాగా సక్సీడ్ అయ్యారు ఆ విషయంలో. ఇది లాస్ని అతిక్రమించి అబ్యూస్ చేసి జైలు వేసేసారు. తర్వాత ఏదో ఇరికిచ్చాలని చూశారు. సో ఆయన చేయలేదు కాబట్టి లక్కీగా బయటపడారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటాను. ఏమన్నారంటే 358 కోట్లు స్కామ్ చేసిందన్నారు. తర్వాత మళ్ళీ వచ్చేమో జడ్జి అడిగితే మళ్ళీ ఒకసారి జడ్జి చెప్తే 358 అన్నారు. మళ్ళీ వస్తే 27 కోట్లు అన్నారు. వాళ్ళకి ఇది లేదు, క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే 27 కోట్ల స్కామ్ అంటే అది ఎవరైనా అవుతారండి. అంటే రూపాయిగా స్కామ్ చేసినా స్కామే. నేను ఆ డబ్బులు గురించి చెప్పట్లేదు. కానీ కామన్ సెన్స్గా ఆలోచిస్తే చంద్రబాబు ఇక్కడ హెరిటేజ్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయనకి ఎందుకండి ఈ అంటే 27 కోట్ల స్కాము? మామూలు కూడా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మధ్య అపార్ట్మెంట్స్ కల్చర్ చాలా వస్తున్నాయి, విలాస్ కడుతున్నారు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నారండి. రియల్ ఎస్టేట్గా డబ్బులు వేయటం, అందులో పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ చేసి ఈజీగా 50-60 కోట్లు 40-50 25 అలా సంపాదిస్తున్నారు. సో మాయాకి తలుచుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఆయనకి ఎంతో 100 కోట్లు వస్తాయి. ఈ 27 కోట్లకి ఎందుకండి స్కాము? మాయ అంత పెద్ద ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్, అంత పేరు ప్రఖ్యాతులునే ఎందుకు ఈ 27 కోట్ల కోసం స్కామ్ అని చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? చేస్తే 10,000 20,000 చేయాలి. సో ఇవన్నీ బేస్లెస్ అండి. ఏదో బురద జలాలి, నాశనం చేయాలి.
ఇంకోటి వచ్చే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు, వన్ సైడ్గా రిగ్గింగ్ చేయాలి, లోకేష్ని గారు అరెస్ట్ చేయాలని చూశారు. అందరినీ వేసేస్తే జైల్లో లీడర్స్ ఉండరు, బాలకృష్ణ ఒక్కరే మిగిలిపోతారు, ఒక సైడ్ రిగ్గింగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ప్లాన్ చేశారు. అది వాళ్ళకి బెడేసి కొట్టింది. సో ఇది అక్రమం అరెస్ట్. దీనికి నేను ఖండిస్తున్నాను. యాక్చువల్లీ ఇది న్యాయం గెలిచి ఆయన బయటకు వచ్చారు. అదండి. సో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి మీ యొక్క ప్రెడిక్షన్ ఏంటి? ఆయన ప్లాన్ ఏంటంటే జనం కోసం పోరాడుతున్నారు. వెరీ గుడ్ మాయా. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏముందంటే జనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించాలి. సో అది జనం చేతిలో ఉంది. ఓకే, ప్లాన్ ఏముందండి జనం పోరాటం అంటే జనం చేతిలో ఉందన్నారు. అంటే జనం గెలిపిస్తారని నమ్మకం ఉందా? ఎస్ ఉందండి, తప్పకుండా గెలిపించాలి. మళ్ళీ ఆయన చేతిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్గా వచ్చారు. సో ఆ పొత్తు కూడా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉండబోతుంది అనుకుంటాను. అవును, పోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, అదే మంచి కోసం ఎవరైనా సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారితో కలవటం అనేది టీడీపీకి ఏ మేరకు లాభం చేకూర్చుద్దని మీరు అనుకుంటున్నారు? అంటే టీడీపీ సొంత క్యాడర్ ఉందండి, సొంతంగా వెళ్ళినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా మంచి కోసం వస్తే పొత్తు పెట్టుకుంటామండి, వాళ్ళు కొంచెం సీట్లు ఇస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే టీడీపీ ఇప్పుడు సొంతంగా వెళ్ళినా గెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను జనం కోసం, ఆయన గారు పాలిటిక్స్లో వచ్చారు, నా పార్టీ గారు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన ముందుకు వస్తున్నారు. అండి అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల అప్పుడు సంక్షోభ స్థితిలో సపోర్ట్గా వచ్చారు. అవును చెప్పండి, దట్స్ వెరీ గుడ్ అండి. సంక్షేమ స్థితిలో మంచి వ్యక్తి కోసం, మంచి చేసిన వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నాను మీకు అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా? నెక్స్ట్ మా అన్నారు, బాలబాబు అన్నారు, లోకేష్ ఉన్నారు, వీళ్ళు ముగ్గురు చాలు. మీరేదో ఈ మధ్య మాట్లాడినట్టు చూశాను. అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబు సీనియర్ బాలబాబు తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు. బాలబాబాయ్ చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది, ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా? లేదు, ఎందుకు లేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని ఆంధ్ర సైడ్ని మన వాళ్ళు ఎర్రమనాయుడు గారి బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి. అదనేది జనం ఎవరిని కోరుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు బాలబాబు లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా, సీఎం కావాలన్న ఆసక్తి ఏమైనా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలి ఉందండి. అంటే కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం. బాగానే ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జీ. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకు రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన. చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో పార్టీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా ఇవన్నీ బాగా తెలుసుకుంటున్నారండి. ఈజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ ఒక లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు. నేను అది పరిజ్ఞానం ఉంది. బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు, మాస్ టైప్ స్పీచ్లు అది అద్దరు కొడుతున్నాడు. మంచిగా రఫ్గా గడ్డం పెంచుకుని రియల్ మాస్ హీరో అయినా అద్దరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది.
ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన బాగా అద్భుతంగా చేశారు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ని ఇక్కడ రప్పించడం. దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది దాని తర్వాత ఎల్ఈడి లైట్స్ ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారా గ్యారంటీ ఆ పదవికి? ఆయన ఇప్పుడే కదండి, నగదు బదిలీ పథకం ఆయన అదులోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అతని ఆలోచనతో మళ్ళీ మా ఐడియా తెలియదు కానీ విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినేస్తారు దళారులు. సో వాళ్ళకి డైరెక్ట్ కాలర్స్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ పథకం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అది అలా ఆయనకి డెడికేషన్ ఉందండి. తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది, విజన్ ఉంది. లేకపోతే ఎందుకంటే హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది, సపోర్ట్ చేస్తారు. ఎందుకు పాలిటిక్స్? అంతకుముందు ఎప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలా, ఆమె కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి అంటే భర్త కష్టాలు ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి. సో తన కర్తవ్యం నిర్వహించడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. సో ఆయన నిజానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ 52 రోజుల్లో మీ కుటుంబం అంతా ఎలా అంటే దాన్ని ఎలా తీసుకుంది అసలు? అంటే మీరు ఇబ్బందులు పడ్డారా? మీకు అందరూ అంటే మీ అందరూ కూడా మీ కుటుంబం అంతా కలవటానికి అదేమైనా దోహదం చేసిందా? అంటే ఒకరికొకరు మోరల్ సపోర్ట్ చేసుకోవడానికి, నిలబడటానికి? అవునండి. అంటే కుటుంబం మామూలుగా మన సంతోషంగా ఉన్నప్పుడు మేము జనరల్గా కలుస్తూ ఉంటాండి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు ముఖ్యంగా దీపావళి ఎప్పుడు కలుస్తూ ఉంటాం, చక్కగా ఫోన్లో మాట్లాడుకుంటాం. మనం సుఖంలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దిస్ ఫస్ట్ బాగా పెద్ద క్రైసిస్ అండి మనకి. అప్పుడు నా లక్ష్మీ పార్టీ అప్పుడు వచ్చింది. తర్వాత పెద్ద క్రైసిస్ అంటే ఇదే అండి, తీసుకెళ్ళి మా ఆయన జైల్లో పడేయడం అనేది అందరు షాక్ అయ్యారు. అసలు అందరూ అప్సెట్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. అంతే కదండి. అసలు మనకి అంటే ఎప్పుడు అలవాట్లేదండి మాకు ఈ అరెస్టులు, ఈ క్రిమినల్ పాలిటిక్స్, హత్యలు చేపించడం, మర్డర్లు చేపించడం, బాంబులు, ఇవన్నీ జైలు, కోర్టులు, మా ఫ్యామిలీకి అది అలవాట్లేదండి. మీరు చూస్తుంటే నారా నందమూరి ఫ్యామిలీ కూడా అసలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయము, ఆ వాతావరణం అలవాట్లేదు. అది క్రిమినల్ ఫ్యామిలీకి అలవాటు, జైలుకి వెళ్ళటం, రావటం, వేలు మీద రావటం, ఇవన్నీ అలవాటు. మాకు అలవాట్లేదు. సో ఇవన్నీ చూసి ఏంటి జైల్లో ఉంటాం ఏంటి, అసలు ఏం నేరం చేస్తే ఓకే అండి, ఎస్ కరప్షన్ చేస్తే తీసుకెళ్ళి టీఆర్లో జైలు పడండి, ఇక్కడ కాదు టీఆర్లో జైలు పడినా ఎవరేం అనుకోరు. కానీ ఏ నేరం చేయని చంద్రబాబు నాయుడు మాయ అలా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా అన్యాయంగా జైలు పడేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేపారు. సో బట్ ఏం చేస్తామంటే మేము ధైర్యంగా ఉన్నాం. రాజమండ్రికి వెళ్ళాము, నేనే వెళ్ళాను రాజమండ్రికి మా వైఫ్ తీసుకుని. విజయవాడకి వెళ్ళాను ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు. అరెస్ట్ అయిన రోజునే 9th, ఆ రోజున ఈవినింగే కార్ వేసుకుని విజయవాడకి వెళ్ళిపోయాను నేను. ఆ రోజున లేట్ 10:30 అయిపోయింది వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే ఉన్నాను. బెయిల్ వస్తుంది అనుకునే రాలేదు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రికి వెళ్ళాను. తర్వాత అక్కడ 4 రోజులు ఉన్నాను. మళ్ళీ తర్వాత బెయిల్ వచ్చింది, అప్పుడు వచ్చాము. సో ఆ కష్టకాలంలో ఫ్యామిలీ అందరూ వచ్చి సపోర్ట్గా ఉన్నారండి. మేమంతా ఉన్నాం. నేను కూడా చెప్పాను మా అత్తకి, భువనేశ్వరికి, మేమంతా ఉన్నామంతా అండగా ఉన్నాం, ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను ముందుకు వస్తాను అత్తాను కానీ చెప్పడం జరిగింది. బ్రహ్మణికి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైనా ఉంటే చెప్పు బ్రహ్మణి, వీఆర్ ఆల్ దే ఫర్ యూ, హోల్ ఫ్యామిలీ ఇస్ దేర్, ఐఎమ్ ఆల్సో దేర్, మై ఫాదర్ అందరూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ధైర్యంగా ఉన్నారు వాళ్ళంతా? ధైర్యంగా ఉన్నారండి. అత్త బాబు మా ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఉంటుంది కదండి ఎమోషనల్ అప్సెట్, అంతే కదా, జీవిత సహచరుడు కదా, బాధ ఉంటుంది కదండి, కోపం, బాధ, అది బాగా కనిపించింది. సో నా వరకు అయితే నేను సాధ్యమైనంతవరకు నా సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. న్యాయం గెలిచింది, బయటకు వచ్చారు, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు క్రైసిస్ అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? అంటే ఇది ఈ బెయిల్ అనేది తాత్కాలికమే అని చెప్పేసి అంటున్నారు కదా అవతల పార్టీ వాళ్ళు. సో మీరేమనుకుంటారు? మీకున్న నమ్మకం ఏంటి? ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళరు అంటే మళ్ళీ ఆ బెయిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఇట్లాంటిది ఏదన్నా ఉండదు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అంటే న్యాయం అండి, అది జడ్జ్ చేతిలో ఉంది. న్యాయంగా ఉంటే
మా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో కేసులో ఏం లేదు అసలు. నిజంగా అవినీతి అంటే ఇప్పుడు బెయిల్ వచ్చింది కదండి, జైల్లోనే ఉండేవారు. మన కోర్టు గారు ఇచ్చిన తీర్పు ఏమీ లేదు ఇందులో. ఎస్ కరెక్టే, మీరు చూసుకుంటే ఇంతవరకు ఆధారాలు ఏమీ సమర్పించలేకపోయారు. ఏంటి ఆధారాలు అంటే ఏం చేయలేదు. ఆధారాలు ఉంటాయండి, జనగా తప్పు చేస్తే ఆధారాలు ఉంటాయి. ఆధార్ చూపించంటే ఆధార్ లేవు కాబట్టి అంటే చేయలేదు కాబట్టి. ఆయన చేయలేనప్పుడు ఎలా పెడతారని జైల్లో? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నేను తప్పు చేస్తాను కానీ పెట్టారు కదా, అదే కదా. అది అన్యాయంగా, అదే అక్రమంగా అరెస్ట్ చేశారండి. ఏదో అరెస్ట్ చేసి, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉండండి. ఫస్ట్ ఇప్పుడు మధ్య కరప్షన్ కేసెస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి, కరప్షన్ చేసాం అనుకోండి, ముందే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఎస్ ఈ అకౌంట్లోంచి ఈ అకౌంట్లో ఎంత డబ్బులు అయింది, ఈ అకౌంట్ నుంచి ఈ వ్యక్తికి అకౌంట్కి వెళ్ళింది, ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్స్ సంతకాలు ఉండాలి ఫైల్ మీద. ఈ ఐఎస్ ముందు ఐఎస్ ఆఫీసర్స్ పిలవాలి, వాళ్ళని విచారించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, దానితో అది ప్రూవ్ చేయాలి. ఆ బ్యాంక్ జరిగేది వాళ్ళ ద్వారా, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ బయట పెట్టాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఆయన ఏం చేయకుండా ఇంక తీసుకెళ్ళి వచ్చి నేను అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, తీసుకెళ్ళి జైలు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది యూత్ కోసం అండి. ఇక్కడ యూత్కి జాబ్స్ రావాలి. మీరు ఇప్పుడు చూడండి, ఆంధ్ర తెలంగాణ ఇక్కడ అన్ని తెలంగాణ ఎన్ని లక్షల జాబ్స్ అండి, చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందో. ఆంధ్ర గారు మీరు అక్కడ రోడ్స్, దాంతో అక్కడ దీపం పథకం, ద్వారకా రైతు బజార్లు గారు స్టార్ట్ చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు. ఆంధ్రాలో హైవేస్ చూడండి మీరు ఎంత చక్కగా డెవలప్ చేశారు. సో అలా ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు బాగా వస్తాయని చెప్పి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. అది గుజరాత్లో మోడీ అక్కడ స్టార్ట్ చేస్తే ఆయన అక్కడ చూసుకుని తెలుసుకుని ఆ మోడల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ మోడల్ మొన్న అక్కడ పంపించి స్టడీ చేసిన తర్వాత ఇక్కడ మాయ చెప్తే ఎస్ బాగుంటుందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశారండి. అప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ లీగల్గా ఫండ్స్ రిలీజ్ చేయటం, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓకే అని చెప్పి మొత్తం అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు. ఎవరేం అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఏదో రాజకీయం ఏదో బురద చల్లాలి, నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇలా అరెస్ట్ చేయటం చేశారు తప్ప ఫర్దర్గా అయితే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. న్యాయం ప్రకారం అయితే ఆయన జైలు వెళ్ళకూడదు అంతే. ఎస్ నిజంగా న్యాయం బతుకుంటే ఆయన అరెస్ట్ చేయకూడదు. ఈ దొంగ మేనేజ్మెంట్కు వ్యవస్థలు మేనేజ్ చేసి అని చేస్తే నేను అది దేవుడే చూసుకోవాలి. ఒకటండి, నేను ఆయన మేనల్లుగా అది అవసరం వస్తే నేనే దిగుతాను న్యాయం పోరాటం కోసం. ఎస్ నేనే న్యాయం తరపు పెడతాను. ఎస్ ఈయన ఏం చేయలేదు, అది ఫ్యామిలీ మెంబర్గా నేను చంద్రబాబు తరపున నేను కావాలంటే ఫైట్ చేస్తాను. తర్వాత మీరు మీ ఫ్యామిలీలో రామారావు గారి తరం, తర్వాత మీ నాన్నగారు మీ బాబాయ్ వాళ్ళ తరం, ఆ తర్వాత మీ తరం. సో మీ తరంలో ఉన్న కజిన్స్ అందరిలో ఈరోజు మీ మధ్య జానకిరామ్ గారు లేరు, అట్లాగే రీసెంట్గా తారకరత్న గారు కోల్పోయారు. సో మీకు వాళ్ళతోటి అనుబంధం ఉందా, సన్నిహితంగా ఉంటారా? తారకరత్న పైగా ఏంటంటే తను యువగళం ప్రోగ్రాంలను ఈవెంట్కి వెళ్ళే ఆ టైంలో అక్కడే కొంచెం అనారోగ్యానికి గురి హాస్పిటల్లో చేరటం ఇవన్నీ మనం చూసాం. సో మీరు తారకరత్న ఉదంతం గురించి, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఏమైనా చెప్పగలుగుతారా? తారకరత్న పాపం చాలా అన్ఫార్చునేట్ అండి, అలా జరగటం నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఫ్యామిలీ మెంబర్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను పాపం ఏంటంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి, చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీ. ఆ పొగరు, ఆ గర్వం, అంటే నేను ఎన్టీ రామారావు మనవాడు అని చెప్పి చెప్పుకోవటం, బిల్డప్లు ఇవ్వటం, అందరికీ చెప్పుకోవటం, దాంతో ఆ గర్వం చూపించడం, మిస్యూజ్ ఆఫ్ హిస్ పవర్, తాతగారి పేరుని మిస్యూజ్ చేసుకోవటం, ఇలా పిచ్చి పిచ్చి ఏం చేసేవాడు కదండి. చాలా మంచోడు. నాకు పరిచయమే ఉంది తనతోటి. నేను చూసుకుంటే ఫస్ట్ డ్రైవింగ్ అతను యాక్చువల్లీ కార్ ఇచ్చింది నేనండి. అతను నాకు గుర్చేసాడు ఎప్పుడు. అప్పుడు 800 కారు, లేకపోతే మారుతియో, లేకపోతే 1000cc బండు అని ఆయన డ్రైవ్ చేస్తానంటే సరే అని చెప్పి నేనే దగ్గరుండి డ్రైవింగ్ నేర్పించానండి. అప్పుడు అంటే ఉంటాడు, నీ వల్ల నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అని అంటాడండి. అలా ఎందుకంటే మాది ఏంటంటే మాస్ బ్యాంక్ ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే ఉండేది ఇల్లు. ఫాదర్ది సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ. చదువుకున్నాడు అంతా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేస్తే అన్నయ్య అని అనుకునేవాడు. కళ్యాణరామ్ గారు వచ్చేవాడు. సో అప్పుడు మేము క్రికెట్ ఆడేవాడిని. మేము ఎవ్రీ సండేస్ క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటాం. వాళ్ళ ఫాదర్ మోహన్ కృష్ణ అండ్ ప్రసన్న గారు ఉన్నారు, తుమ్మల ప్రసన్న గారు. ఆయన అంకుల్, మోహన్ బాబాయ్, నేను, తారకరత్న, మళ్ళీ ఇంకా ఇద్దరు ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటి పక్కన ఉంటారు. హుసేన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఇంకో అతను ఆదిల్.
మేము వరకు ఇంకో 2-3 వస్తారండి. సో మేమందరం ఎప్పుడు ఎవ్రీ సండే క్రికెట్ ఆడేవాళ్ళని. అండ్ తారకరత్న మంచి బౌలర్ అండి, మంచి బౌలర్, మంచి బ్యాట్స్మెన్స్, ఫాస్ట్ బాల్ బాగా చేస్తాడు, మంచి ఇది ఉందండి అతనికి. అండ్ కలిసి బయటకు వెళ్ళేవాళ్ళని. తాతకర్తో ఒక ఫోటో ఉందండి చిన్నపిల్లడుగా, ఒకే ఫోటో తాతకర్తో, అది పెద్దగా కొంచెం పిల్లడుగా ఉన్నప్పుడే. ఆ ఫోటో నేనే దగ్గర దిగిపించాను యాక్చువల్లీ. అది అవును, అది కరెక్ట్గా తాతగారు చనిపోక ముందు 15 days ముందండి ఫోటో దిగింది. యాక్చువల్లీ న్యూ ఇయర్కి వెళ్ళాను, 96 January 18 తాతకు చనిపోయారు. న్యూ ఇయర్కి అతను తారకరత్న వచ్చాడు ఇంటికి. అప్పుడు నేను తాతగారి ఇంటికి వెళ్ళిపోతున్నా. అని యాక్చువల్లీ ఓబు అంటామండి, యాక్చువల్లీ ఒరిజినల్ పేరు ఓబులేశ్వర్. ఓబు వెళ్దాం తాతగారి ఇంటికి వెళ్తే ఓకే అని వస్తానని అని చెప్పి వచ్చేసాడు నాతో. అప్పుడు నాకు ఫ్రీక్వెంట్గా తాతగారు దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు. అతను చాలా ఎప్పుడో ఒకసారి రేరు అనుకుంటా నాకు తెలిసినకు. సో నాతో రావటం వల్ల సరే నేను ఫోటో దిగల. అక్కడ ఫోటోగ్రాఫర్ స్టిల్గ్రాఫర్ ఉన్నాడు, అంటే వచ్చిన వాళ్ళు విఐపీలందరితో అక్కడ స్టిల్గ్రాఫర్ ఫోటో తీస్తాడు. తాతగారు పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు. సో అలా మా ఇద్దరు ఫోటో దిగలేదు. నా ఫోటో దిగిపోలేదు, ఇతను దిగితే బాగుంటుంది, ఎందుకంటే మేబీ ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు కదా అని చెప్పి నేను దిగుతూనే ఉంటా. అతను దిగితే బాగుండని చెప్పి ఓబూదా నువ్వు దిగు తాతకర్తో అల్లి దిగాడు. తర్వాత లాస్ట్ పిక్చర్ అండి, ఆ ఫోటోగ్రాఫ్ ఉంది నా దగ్గర, అదే సర్క్యులేట్ అవుతుంది ఫోటో తాతగారితో లాస్ట్ దిగిన ఫోటో. యా జస్ట్ కానీ ఎక్స్పెక్ట్ ఆఫ్కోర్స్ తాతగారు చనిపోతారని 17 days కానీ చనిపోయారు. సో అలా మంచి అనుభవం ఉంది. బయటకు వెళ్ళేవాళ్ళని, సినిమాలు చూసేవాళ్ళని. తను తీసుకుని వెళ్ళేవాళ్ళ సినిమాలకి. 70-35 థియేటరు, వాళ్ళు తారకమ్మ థియేటర్కి వెళ్ళేవాళ్ళని సినిమాలకి. సో ఇష్టం ఎంజాయ్ అండి బాగా. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సారీ అన్ఫార్చునేట్, పాపం ఇలా జీర్ణించుకోలేకపోయాము అసలు. ఏంటిది ఇలా జరుగుతుంది అని ఫీల్ అయింది. జానకిరామ్ కూడా అలానే జరిగిందండి. అని తనది యాక్సిడెంట్ కదా తనది. ఎవరు? జానకిరామ్ బాబు చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. అతను సేమ్, అసలు గర్వం లేదు, ఎవరికి చెప్పుకోడు, చాలా నార్మల్ పర్సన్ లాగా ఉంటాడు అతను. నేను సో అండ్ సో అని చెప్పి, మా బాబాయ్ మా తాత ఇదని చెప్పి ఎక్కలేదు, అందరితో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. అంటే హర్బాబాయ్ గారు స్ట్రిక్ట్ అండి. హర్బాబాయ్ మా పిన్ని చాలా డిసిప్లిన్గా ఉంటారు. గర్వము, దాంతో చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఈవెన్ తరగతి దగ్గర బాగా చదివేవండి, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్. జానకిరామ్ రిషివాలో చదివాడండి, తరగతి చెన్నైలో చదివాడు. సో రిషివాలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆచరించినట్టే ఒక 2 ఫ్రెండ్స్ చెప్పారు, అసలు అతను ఎన్టీ రామారావు మనని తెలియదంటండి. జానకిరామ్ మామూలుగా ఉండేవంట. తర్వాత ఎవరు చెప్పారంట, వాళ్ళు చూసి షాక్ అయ్యారు, ఎన్టీ రామారావు అన్నాడా అన్నారంట. నమ్మలే వాళ్ళు. కాదు, ఎంత సింపుల్గా ఉంటాడేంటి, నార్మల్ మాలాగా ఉంటాడు, లేకపోతే అది మెయింటైన్ చేసేవాడు కదా, బిల్డప్లు ఉంటే ఏం లేదు నార్మల్గా ఉంటాడంటే. తర్వాత ఓహో చాలా పాపం అంత డౌన్ టు ఎర్త్ మనిషి. అంటే వాళ్ళ ఫ్యామిలీ గారా, బాబాయ్ గారా ఎక్కువ హడావిడి, నేను ఎన్టీ రామారావు కొడుకు లేని బిల్డప్లు ఇవ్వటం, సెక్యూరిటీ ఏమి లేదు, నార్మల్ లైఫ్. వాళ్ళ కష్టాలంటే వాళ్ళకి తెలియాలి. అంటే తాతగారు అలా అందరినీ అలా పెంచారు. సో రిషివాలో అలా ఉండేదండి. అతను ఎవరు తెలిసేవారు కాదు, సింపుల్గా ఉండేవాడు అండ్ డిసిప్లిన్గా ఉండేవాడు చాలా. సో అన్ఫార్చునేట్ మా యాక్సిడెంట్ దురదృష్టవశాత్తు. తర్వాత ఆయన కూడా హర్బాబాయ్. సో అవుతాయి అంటే జరగకూడదు. సో ఇట్స్ బ్యాడ్ లక్. తారకరత్న జానకిరామ్ కలవటం, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు జీర్ణించుకెళ్ళిపోయారు అసలు. లైఫ్ అండ్ యూ హావ్ టు ఫేస్ ఇట్. సో అంటే ఒక్కోసారి మనకు తెలియకుండా ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ట్రాజెడీస్, కష్టాలు, బాధలు కూడా ప్రపంచంలో రకరకాల ట్రాజెడీస్ జరుగుతూ ఉంటాయి. మనకు జరగకూడదని రూల్ ఏదండి. అన్ఫార్చునేట్ బ్యాడ్ లక్ అది. సో వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి. అవును అవును, అది అందరికి బాధాకరమైన విషయాలు. జానకిరామ్ ఎవ్రీ వీక్లీ వన్స్ మాట్లాడుతూనే ఉండి సెల్ ఫోన్లో. ఓకే, మీకంటే పెద్ద కదా ఆయన? నాకంటే 2 years పెద్ద అండి. అందరు నన్ను పెద్ద మనవాడే అనేవారు. నేను చెప్తా ఉంటాను నా పెద్దవాడిని నేను కాదు అంటే వాళ్ళకి తెలియదు కదండి. నేను పెద్ద కొడుకు కాబట్టి పెద్ద మనవాడు అంటారు. నేను అంటాను
లేదండి జానకిరామ్ నాకంటే 2 సంవత్సరాలు పెద్ద. సో మీకు తెలియదు కాబట్టి సో పెద్ద అంటే ఓకే ఓకే అని అన్నారు. మీ ఇంట్లో మీరు ఎంతమంది పిల్లలు? నాకు ఒక సిస్టర్ అండి, నాకు ఎల్డర్ సిస్టర్ ఉన్నారు కుముదిని. మీకంటే ముందు ఆమె అనమాట. కుముదిని అండి. మీ ఇద్దరేనా? ఇద్దరే అండి. ఓకే. అండ్ షీ ఎక్స్పైర్డ్ అండి లాంగ్ బ్యాక్ 2000 ఎక్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు అలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు మళ్ళీ ఒక సింపుల్గా ఒక బ్రీత్ అనే సినిమాని తీసి మా ముందుకి ప్రజెంట్ చేయబోతున్నారు. సో దీని తర్వాత ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? బ్రీత్ రేపు వస్తూ ఉంది, జనాలను దీన్ని ఎలా ఆదరిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అవును, దీనికి ముందు నేను తీసుకెళ్ళాలి, పబ్లిసిటీ బాగా చేసి తీసుకెళ్ళాలి. ఒకటేనంటే పిక్చర్ కాంటెంట్ స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీగా అందరు చూస్తారు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. సో అండ్ మీడియా వాళ్ళు బాగుందని వాళ్ళు రాయటం, వాళ్ళు రివ్యూస్ అని రాస్తూ ఉంటారు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ లేదండి వెపన్. వాళ్ళు ఏంటంటే మంచి సినిమాని మంచిగా ఉందని రాస్తారు, చెత్త కొన్ని చెత్త రాస్తారు. సో ఎప్పుడైతే బాగుంటే మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తారు. అది కాకుండా జనం కదా మౌత్ టు మౌత్. డైరెక్టర్ కూడా ఎలా తీసాడు అనేది కూడా ఉంటుందా? ఇప్పుడు ఆకేళ్ల వంశీ ఎలా తీసాడు అనేది కూడా అది అఖిల వంశీ చాలా ఎక్సలెంట్గా తీసాడండి. ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ మంచి స్క్రీన్ ప్లే తీసుకొచ్చాడు. అండ్ మెడికల్ మాఫియా రావటం అనే ఆలోచన చాలా మంచి ఆలోచన అది. సో డెఫినెట్లీ అండి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది. అండ్ నేను కూడా ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంకా ఆల్రెడీ లైట్గా స్టార్ట్ చేశాను. సో అండ్ డెఫినెట్లీ బాగా ఆడుతుంది. అండ్ అండ్ జన ఆశీస్సులు, అభిమాన ఆశీస్సులు, తాత్కాలిక ఆశీస్సులు తప్పకుండా కోరుకుంటున్నాను. అదే కాకుండా నెక్స్ట్ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో మంచి ఇది సబ్జెక్ట్ రెడీ అయింది. ఆల్రెడీ రెడీ అయిందండి, రెడీ చేసేసుకున్నారు. ఓకే. దాని టైటిల్ ఈ మధ్యలోనే ఇది చేసే టైంలో చేశారా? విన్నారా? ఇది టైంలో చేశాను. ఓకే. స్టోరీ ఐడియా నేను ఇచ్చాను యాక్చువల్లీ, జస్ట్ ఐడియా. అది ఎవరండి డైరెక్టర్? డైరెక్టర్ ఇప్పుడు డిసైడ్ చేయాలండి ఇది. ఓకే. దాని టైటిల్ అనుకున్నాం అర్జున్ అగస్త్య అని, మంచి స్టోరీ రైటర్ ఉన్నాడు. అర్జున్ అగస్త్య. ఓకే, రైటర్. అవునండి, సినిమా టైటిల్, హీరో పేరు. ఓకే. హీరో ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ అయిపోయిందా? లేదండి, అర్జున్ అగస్త్య. అది ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఓకే, టైటిల్ చేశారు. ఈ లోపల ఎంటర్ చేసేయండి. అదే ఇప్పుడు అదంటారా, బయటకు వచ్చిందంటే ఎవరో వేరే వాళ్ళు చేసేస్తారంటారా? ఇప్పుడు చేస్తాను ఎందుకు ఇమీడియట్ గా పని చేయండి. అది లాగేసుకుంటారు, స్టోరీ లాగేసుకుంటారు. అది లాగండి. మంచి రైటర్ ఒక దొరికాడు, అలీ అని చెప్పి. తెలియకపోవచ్చు కానీ టైటిల్ ఇదేదో బాగుంది అని ముందు చేసేస్తారు. ఫోన్ చేస్తాను. అలీ అని మంచి స్టోరీ రైటర్ ఉన్నాడండి. అతను ఐడియా ఇస్తే సబ్జెక్ట్ మంచి స్క్రీన్ ప్లేతో రెడీ చేసేయండి. సో మేబీ January 14th సంక్రాంతికి స్టార్ట్ చేస్తాను షూటింగ్. నైస్ అండి. సో ఇంకా చేస్తానండి ముందు సంవత్సరానికి 2-3 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అనమాట. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. ఓకే, అంటే అడ్వెంచరా? అది నేను చెప్తానండి, అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది నేను ఫారెస్ట్ ఆఫీసర్. అంటే అది కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ గానే ఉంటుందా? స్క్రీన్ ప్లే బేస్డ్, మంచి కాంటెంట్ ఉంది అందులో. ఇట్స్ గుడ్ కాంటెంట్ సినిమా, డిఫరెంట్గా ఉంటుంది అది. సో అందులో అర్జున్ అగస్త్య అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా చేయబోతున్నాను. చేస్తాను. హీరో పేరు అర్జున్ అగస్త్య. అదే. నైస్ సార్ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు మనం షేర్ చేసుకున్నాము. సో మీ ఈ క్రైసిస్లో మీరు ఎలా నైతికంగా ఎలా ఒకరికొకరు నిలబడ్డారో చాలా విపులంగా చెప్పారు. అలాగే మీ December 2న రాబోతున్న మీ బ్రీత్ సినిమా, సో నటుడిగా చైతన్య కృష్ణ అంటే ఏమిటో ప్రజలందరికీ తెలియజేస్తుందని మనసారా నమ్ముతూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.